నమస్కారం, వెల్కమ్ టు వంటింటికి దారేది. ఇప్పుడు మనం తెలుసుకుంటున్న రెసిపీ సేమియా టొమాటో దోశ. బ్రేక్ఫాస్ట్ ఏం చేయాలో తెలియనప్పుడు ఇన్స్టెంట్గా ఇలా సేమియా టొమాటోతో దోశను చేశారంటే చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే దీని తయారీ విధానం కూడా ఎంతో సులువు. అది ఎలాగో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఈ దోశ తయారు చేయటానికి ముందుగా ఒక ప్యాన్ని వేడి చేసుకుని అరకప్పు సేమియాని అందులో వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. బాగా ఫ్రై అయిన తర్వాత దీన్ని ఒక ప్లేట్లోకి తీసుకుని చల్లార్చుకోవాలి. ఇదే ప్యాన్లో అరకప్పు సూజీ లేదా బొంబాయి రవ్వను కూడా వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. దీన్ని కూడా ఫ్రై చేసుకున్న తర్వాత దింపి చల్లార్చుకోవాలి. ఇలా ఫ్రై చేసుకోవటం వల్ల దోశ చాలా రుచిగా ఉంటుంది. ఒక మిక్సీ జార్లో కట్ చేసుకున్న ఒక టొమాటో, 2-3 ఎండుమిరపకాయలు, కట్ చేసుకున్న పావించి అల్లం ముక్క, వీటన్నింటినీ వేసుకొని మెత్తని పేస్ట్లా గ్రైండ్ చేసుకోవాలి. అవసరమైతే కొద్దిగా నీళ్ళని కలుపుకొని గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న టొమాటో మిక్స్చర్లో ముందుగా వేయించి చల్లార్చుకున్న బొంబాయి రవ్వను కూడా వేసుకోవాలి. వీటన్నింటినీ మరొక్కసారి గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ రవ్వ టొమాటో బ్యాటర్ని ఒక బౌల్లోనికి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇలా ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత మిక్సీ జార్లో అంటుకున్నటువంటి మిగతా బ్యాటర్ని అంతా కూడా నీళ్లను పోసుకొని కలుపుకొని ఈ బౌల్లోనికి వేసుకోవాలి. ఈ మిశ్రమంలో 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, రుచికి సరిపడా ఉప్పు, కట్ చేసుకున్న కొత్తిమీర, సన్నగా కట్ చేసుకున్న కరివేపాకు, సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కల్ని కూడా వేసుకోవాలి. వీటన్నింటినీ కూడా ఒకసారి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమంలో 2 టేబుల్ స్పూన్ల గోధుమ పిండిని వేసుకోవాలి. ముందుగానే రోస్ట్ చేసి పెట్టుకున్న సేమియాని కూడా ఇందులో వేసుకోవాలి. వీటన్నింటినీ కూడా బాగా కలుపుకోవాలి. కొద్ది కొద్దిగా నీళ్లను పోస్తూ బ్యాటర్ని అడ్జస్ట్ చేసుకోవాలి. ఇక్కడ బ్యాటర్లో ఉండలేవి లేకుండా జాగ్రత్తగా కలుపుకోవాలి. బ్యాటర్ కన్సిస్టెన్సీ మజ్జిగలా ఉండాలి. పల్చగా తయారు చేసుకుని పక్కనుంచుకోవాలి. ఈ బ్యాటర్లో సేమియా మరీ ఎక్కువగా నానిపోకూడదు. కొద్దిగా పలుకుగా తగులుతూ ఉండాలి. ఇలా ఉన్నప్పుడే దోశని వేసుకోవాలి. దోశ వేసుకోవటానికై ప్యాన్పై 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ని వేసుకుని టిష్యూ పేపర్తో ఆయిల్ని చక్కగా స్ప్రెడ్ చేసుకోవాలి. దోశని వేసుకోవటానికి ముందుగా ఒకసారి మిశ్రమాన్నంతా బాగా కలుపుకోవాలి. అలాగే చిక్కగా అనిపిస్తే కొద్దిగా నీళ్లు పోసుకుని అడ్జస్ట్ చేసుకోవాలి. చూపించిన విధంగా ఒక గరిటెతో ఇలా పోసుకోవాలి. దీన్ని గరిటెతో మామూలు దోశని స్ప్రెడ్ చేసినట్టు స్ప్రెడ్ చేసుకోకూడదు. ఇలా పోసుకున్న తర్వాత పైనుంచి కొద్దిగా నూనెను వేసుకుని బాగా కాల్చుకోవాలి. మీడియం ఫ్లేమ్లో చక్కగా దోశ ఎర్రగా కాలే వరకు కాల్చుకోవాలి. ముందుగా సైడ్స్ని ఇలా చూపించిన విధంగా తీసుకుని దోశని రెండో వైపునికి తిప్పుకోవాలి. రెండో వైపు కూడా బాగా ఎర్రగా కాల్చుకోవాలి. అయితే మనకిక్కడ బ్యాటర్ అనేది ఎంత పల్చగా ఉంటే ఈ దోశ అంత టేస్టీగా అంత క్రిస్పీగా వస్తుంది. రెండు వైపులా కూడా ఎర్రగా కాలిన తర్వాత ఈ దోశని ఒక ప్లేట్లోనికి తీసేసుకోవటమే. ఇంతేనండి, సేమియా టొమాటో దోశ రెడీ అయిపోయింది. ఎంతో టేస్టీగా ఎంతో క్రిస్పీగా ఉంటుంది. ఇన్స్టెంట్గా తయారు చేసుకునే ఈ దోశని బ్రేక్ఫాస్ట్గా అయినా స్నాక్గా అయినా ఎలాగైనా కూడా తీసుకోవచ్చు. ఏదైనా ఒక చట్నీతో సర్వ్ చేశారంటే చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. లైక్ చేయటం, షేర్ చేయటం మర్చిపోకండి. బెల్ ఐకాన్ క్లిక్ చేయండి.